ఏమా దేవుడు నేను కోరుకున్నావు? నన్ను పెద్ద జడ్జిని చేయమని డిమాండ్ చేశా డాడీ. దేవుడిని డిమాండ్ చేయకూడదురా, రిక్వెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. ఏమండి, అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా. దాని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని అసిస్టెంట్ ఎందుకు? నా ప్రాక్టీస్ మొత్తం తనకి ఇచ్చేస్తా. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, కార్ తీసుకొస్తా. బ్రేక్ పట్టలేదేంటి? జరగండి బాబు, జరగండి సార్, బ్రేక్ పట్టలేదు సార్, జరగండి జరగండి, కూర్చో, జరగండి సార్, జరగండి సార్, మేడం మీరు జరగండి సార్, సార్ నేను ఆపలేను సార్. ఎందుకు? బ్రేక్ వేయండి సార్. అదేంటే మీ నాన్న మనల్ని వదిలేసి అలా స్కూటర్ మీద వెళ్ళిపోతాడు. స్కూటర్ మీద వెళ్ళట్లేదు మమ్మీ, స్కూటర్ గుద్దేసింది. అమ్మో, మధ్యప్రదేశ్ లో తగిలినట్టుంది. ఏంటి నువ్వు ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడుతున్నావు? ఐ విల్ హెల్ప్ యూ. నేను కాపాడుతాను. అదేమన్నా ఐటమ్ కావాలంటరా, పట్టుకుని పిసుకొస్తాడు. హలో, సారీ 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 చలమా, సారీ. తప్పనిసరి పరిస్థితిలో నీ చీరని వాడుకున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ బ్రదర్, అంతే. బ్రదర్ అన్నవాడు చెల్లికి చీర కొని పెడతాడు కానీ కట్టుకుని చీర లాగిస్తారా? మీరు అసలు బ్రదరే కాదు, నేను ఒప్పుకోను. బ్రదర్ కాకపోతే లవరా? ముందు ఇంటికి పద, నీ పని చెప్తాను. నీది చీరలాగే వయసు కాదు కాబట్టి బతికిపోయావు, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు గుండెదవా? ఏమండి, మీకేం కాలేదు కదా? అసలే మధ్యప్రదేశ్ లో తగిలింది. ఆ ప్రదేశం సేఫే కదా? నోర్ముయివే. మధ్యప్రదేశ్ లో తగిలిందని, ఛత్తీస్గఢ్ లో తగిలిందని ఊరు మొత్తానికి చెప్పేట్టున్నాను. నాన్న మీరు ఓకేనా? Stupid fellow. అదే నాన్న, వెళ్దాం. ఏమండి రుక్మి గారు, సారీ 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 సారీ. కావాలంటే మీ నాన్న గుర్తెందుకు రామకోట్లో సారీ కూడా రాసిస్తానండి. సారీ కోటి రామ్ కోటి ఎందుకులేండి, మీరు బ్రేక్ లేని స్కూటర్ తో గుద్దేస్తారు. రుక్మిణి ఏంటి? తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే నేను భగవద్గీత సాక్షిగా నా బ్రేక్ లేని స్కూటర్ తో మీ నాన్నే కాదు ఇంకే నాన్నే గుద్దని ప్రమాణం చేస్తానండి. ప్లీజ్ అండి. తొక్కల ప్రమాణం నేను అస్సలు నమ్మను. రుక్మిణి, నేను నీకెదురొచ్చినా నీకే రిస్క్, నువ్వు నాకెదురొచ్చినా నీకే రిస్క్. తొక్కి పాడేస్తా. నమస్కారం మేడం. రేపు వాయిదా అన్నారు. పాపకి బెయిల్ వస్తుంది కదా మేడం, నేను మాట ఇస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు. రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఒరే సీనిగా, ఏంట్రా మన కోర్టు మొత్తం గోలగోలుగా ఉంది. ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా, అందుకే జనం అంతా. ప్రొసీడ్ అవ్వండి. ఎస్ యువర్ ఆనర్. ఆవిడ పెద్ద మనిషే కాదు యువర్ ఆనర్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ డేంజరస్ ఉమన్. ఆవిడ ఒక హంతకురాలు యువర్ ఆనర్. I object, Your Honor. I would request my friend here to kindly withdraw the term Hantakuralu. And Your Honor, my client is a respectable and responsible citizen. Avada meeda chaala families aadharpadi unnai. Whenever the court needs, I'll make sure she'll be here. So I once again request, Your Honor, to kindly grant her bail. That's all. 2 లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది. ఇలాంటి కేసు మనకు ఒక్కటి తగిలితేనా ఖచ్చితంగా ఓడిపోతావు. ఒరే, నల్లపల్లి ఎదురైతేనే అపసగనం అంటారా? నిన్ను మరీ నేను సంకలో వేసుకుని తిరుగుతున్నాను. నా లైఫ్ టర్న్ అయ్యే కేసు ఒకటి వస్తుంది, అప్పుడు చెప్తా. మన రేంజ్ ఫ్యామిలీస్ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తారే, ఇలా ఇంటిల్లి పాది పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోరు. మళ్ళీ బ్రేక్ ఫీల్ అయింది. బాబు, సరిపోతే ఎంత? బాసు, జరగదు బాసు. మేడం 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 మేడం, జరగండి.
వీడేంటి జల్లికట్టులో ఎద్దులు వస్తున్నాడు? సైడ్ ప్లీజ్. బుద్ధితే లుంగి మీద పంజి జంప్. బ్రేక్ పెట్టలేదు తప్పండి సార్. సైడ్ ప్లీజ్, కొంప తీసిపోయిందా ఏంటి? ఆ, కాపాడాలి కదా. ఆపండయ్యా. కాపాడండి. రాజు, వారిని కర్బూజా వెయిట్ ప్లస్ నీ వెయిట్ ప్రాణం ఏమయ్యా ఈ కరబూజ ఎంత? ఎలా కనిపిస్తున్నాడు రా? పండ్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నావు. స్టూపిడ్. నోరు ముయ్. క్రిమినల్ లాయర్ ని వెళ్ళిపో. ఎంత పాగల్ లేకుండా మమ్మీ మమ్మీ వదలవే ఆ బుట్ట నిన్ను. బానే ఉన్నావు కదా? ఓకే కదా? సారీ అండి, తెలియకుండా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి. కావాలి కాదు. జై తెనాలి. మా నాన్నని గుద్దావు, మా అమ్మని కూడా గుద్దావు. మా ఇంట్లో నన్ను ఒక్కదాన్ని గుద్దలేదు. గుద్దు. దమ్ము ఉంటే ఇప్పుడు నన్ను గుద్దురా. బాగుండదండి. గుద్దు గుద్దే గుద్దు గుద్దు. అయ్యో అయ్యో, సారీ, ఏమయ్యా నీకు బుద్ధుందా? ఏయ్! ఆడపిల్ల గుద్దమంటే గుద్దేస్తావా? సార్ మరి అన్నిసార్లు అడిగేసారు, గుద్దపోతే ఫీల్ అవుతారేమో గుద్దాను సార్. నిన్ను నానా మీరు వదిలేండి, నేను చూసుకుంటా. నిన్ను ఊరికే వదలను. 702, 506, 103 సెక్షన్ల ప్రకారం కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు నీ మీద పెట్టి బొక్కలో వేయించకపోతే నా పేరు రుక్మిణియే కాదు. పదండి నానా. పదమ్మా. రామా. సార్ సెక్షన్ అని తప్పు తప్పు చెప్తుంది, కాస్త మీరన్నా నేర్పించండి సార్. వెళ్ళవే. సెక్షన్లు మాకు తెలీదా ఏంటి? ఏయ్, ఏమండి వేడివేడిగా తీసుకొచ్చాను తాగండి. ఇదేంటి? నేను అడిగింది కాఫీ కదే. ఏ టీ తాగరా? తాగకుండా చస్తామా ఏంటి? తాగుతాం. రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్లు మొహన పడేసేట్టే ఉన్నావు. అలాగేనండి, మీ మాట నేనెప్పుడు కాదన్నాను. కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను, సరేనా? హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ రా. హాయ్ రా. హాయ్ బంగారం. నీ ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ పెట్టాడు. నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్, కోపం, ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అలా దిగిపోతుంది. పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా. పెళ్ళాలి తల్లెప్పా? తలనొప్పే కాదు, మెడ నొప్పి, గుండె నొప్పి, కాళ్ళు నొప్పి, కీళ్ళ నొప్పి, అన్ని నొప్పులు మీరే. ఇంకేమైనా చెప్పమంటావా? ఆ నొప్పులన్నిటితో పాటు పురిటి నొప్పులు కూడా పడుంటే బాగుండేది. మా పెళ్ళాల పెయిన్ తెలిసేది. కోర్టులో వాదించి గెలవచ్చు కానీ పెళ్ళాలతో వాదించలేం. బై ఛాన్స్ మత్తిపోయి వాదించినా గెలవలేం. రిలాక్స్ మమ్మీ, రిలాక్స్ డాడీ. నేను జాగింగ్కి వెళ్ళొస్తా. వెళ్ళరా. బాయ్. బాయ్. శ్వేత, ఆ తెనాలి చెప్పేది నిజమే. నా కళ్ళలో పవర్ ఉంది. ఛా, వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే. కాదే, మా డాడీ కూడా చెప్పారు. ఇప్పుడు చేసింది ఏంటిది? ఏంటి చెప్పా? సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చేయాలి. ఒసే, నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోటం, కిట్టి పార్టీలు చేసుకోవటం, షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మొఖాన్ని కొట్టేవా? మోడల్స్ వచ్చాడు కదా అని కాళ్ళు పట్టేవా? మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బెనికిందన్నారు. అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు. ఏయ్, నన్ను రెచ్చగొట్టకు. మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లోకి రానివ్వను. ఏయ్, నేను తలుచుకుంటే ఫోటోకి ఒక బెడ్రూమ్ చొప్పున 3 పూట్ల 3 బెడ్రూమ్ లో పెట్టుకుంటానే. మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఎల్వా ఎల్లు. ఐఎమ్ వెయిటింగ్. అంకుల్, ఏంటమ్మా ఏంటి? మీరు స్ట్రెస్ లో ఉన్నారా? లేదమ్మా, సిటీ బస్ లో ఉన్నాను. దా, మన ఇద్దరు కలిసి వెళ్దాం. దా. కోప్పడకండి అంకుల్, మీ స్ట్రెస్ నేను తీసేస్తాను. ఎలా? మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి, మీ స్ట్రెస్ మొత్తం పోతుంది. నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నీ కళ్ళు పీకేలనిపిస్తుంది. అసలు స్ట్రెస్ అనే రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల. ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపించాల్సి ఉంటుంది. వెళ్ళి ఎక్కడి నుంచి. ఓ సింపుల్ కేసు వచ్చింది, సివిల్ కేసు. నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు. ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్. రుక్మిణి గారు, కాఫీ కావాలా టీ కావాలా? నేనొచ్చాను నీకెలా తెలుసు? ఏమండి, ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి, మంది వేస్తే కిడ్నీలు పోతాయి. మీరు నా సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతాయి. నీ బొందరా, నీ బొక్క. బూతులు. ఓ, నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు. ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను. ఏం చూపించాను? కళ్ళు చూపించాను రా, కళ్ళు చూపించాను. ఓహో, అంకుల్ నా కళ్ళు పీకేస్తానన్నాడు. ఏమండి, ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోదండి.
నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది. ఎవడు చెప్పొచ్చాడండి, కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుందేమో. ఇదేదో జరిగితే బానే ఉంటుందండి. ట్రై చేస్తారా ప్లీజ్? ఒకసారి